టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ యుకుబోయేవ్ వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. భారత గ్రాండ్ మాస్టర్ వైశాలితో గేమ్ సందర్భంగా నొదిర్బెక్ కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే నెదర్లాండ్స్లోని విక్ అన్ జీ వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా 4వ రౌండ్లో వైశాలితో నొదిర్బెక్ ముఖాముఖి తలపడ్డాడు. అయితే ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్బెక్ గేమ్ ఆరంభం కావడానికి ముందు కర్టసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకు చాచగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్టుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు. ఇక ఈ గేమ్లో నొదిర్బెక్పై వైశాలి గెలుపొందింది. గేమ్కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేయకుండా వైశాలి మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా నొదిర్బెక్ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. నాకు ఏది సరైందనిపిస్తే అదే చేస్తాను. పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. ఏదేమైనా వైశాలితో గేమ్కు ముందే నేను మహిళలతో షేక్ హ్యాండ్కు విరుద్ధం అని చెప్పి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు అని నొదిర్బెక్ వివరణ ఇచ్చాడు.